ఫ్రెండ్స్ మీకైతే ముందుగా చెప్పా. సో K2R యాప్ గురించి వీడియో చేస్తానని. సో ఇప్పుడైతే ఆ వీడియో అయితే ఇదే. సో ఏంటి అంటే ముందుగా మనం జీజీ మౌస్ ప్రోతో ఆడాము. సో మొన్నటి వరకు జీజీ మౌస్ ప్రో. సో ఇప్పుడు వచ్చేసరికి K2R యాప్. సో K2R యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ అడిగారు. సో ఏంటంటే అన్న వైఫైతో కాకుండా నార్మల్ డేటాతో ఎలా ఆడాలని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా అది కూడా. సో జీజీ మౌస్ ప్రోతో నేను 1 మంత్ వరకు ఆడాను. సో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. బట్ ఇప్పుడు K2Rతో ఆడుతున్నా. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కింద కామెంట్ చేయండి. సో అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ అయితే మాత్రం ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దు. అది కూడా K2R యాప్ అనేది నాకైతే ఒక సబ్స్క్రైబర్ అయితే చెప్పాడు. ఏంటి అన్న ఇది ఎలా దీంట్లో మౌస్ ప్రాబ్లం వస్తుంది గట్ట అది ఇది అని. సో నాకు అర్థం కాలే ఇదేంటి ఇది ఒక యాప్ ఉందా గట్టని. సో అప్పుడైతే నేనైతే సెర్చ్ చేసా యూట్యూబ్లో సెర్చ్ చేసిన తర్వాత నాకైతే ఈ యాప్ అయితే దొరికింది. ఏంటి అని చెప్పేసి అంతా ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని నేను ఇప్పుడైతే వీడియో చేస్తాను మీకైతే. ఇప్పుడు మీరు వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మొత్తం ఒకే ప్రాసెస్. స్కిప్ చేస్తే లాస్ట్ స్కిప్ చేసుకోండి. ట్రైనింగ్ ఆడినప్పుడు గట్రా చూపిస్తాయి కదా అప్పుడు. బట్ నేను ఇప్పుడైతే స్కిప్ అయితే చేయొద్దు. మీకైతే స్కిప్ చేశారంటే మీకైతే ప్రాసెస్ని అయితే మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవడం మీరు ఆల్రెడీ జీజీ మౌస్ ప్రోలో చూసే ఉంటుంటారు. ఏం చేయాలి ఎలా అనేది. సో ఇది కూడా సేమ్ అంతే. ఆ వీడియో చూసే ఉంటారు కదా. సో ప్లేస్టోర్లోకి వెళ్దాం. సో ప్లేస్టోర్లోకి వెళ్ళి K2R యాప్ అనేది సెర్చ్ చేయండి. సో ఇదే అరౌండ్ 30 MB అంత ఉంటుంది. ఎక్కువ ఉంటుంది మనకు కూడా. తక్కువ MB మీరైతే ఇదే ఎక్కువ MB ఉంటుందేమో చెప్పి అయితే ఇబ్బంది పడక్కర్లేదు. సో నెక్స్ట్ నేనైతే వైఫై కనెక్షన్ ఉంచుకున్నాను. సో దీన్నైతే యాక్టివేట్ చేయడానికి వైఫై కనెక్షన్ అయితే పక్కా ఉండాలి. మొబైల్ డేటా అయితే నేనైతే డౌన్లోడ్ చేస్తాను. సమ్టైమ్స్ నెట్వర్క్ కనెక్షన్ అయితే ఎర్రర్ వస్తుంది నాకైతే ఇంట్లో వైఫై అనేది. సో యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రం వైఫై ఉండడం మాత్రం 100% పక్కా. అది మాత్రం మర్చిపోద్దు మీరైతే. సో యాక్టివేట్ చేసుకున్నప్పుడే మనకైతే వైఫై ఉండాలి. ఆర్ఎల్సిన తర్వాత గేమ్ ఆడినప్పుడు మనకైతే ఎటువంటి వైఫై అయితే అవసరం లేదు. సో నాకు సమ్టైమ్స్ మొబైల్ నెట్వర్క్ కూడా రాదు. అందుకే ఇక్కడ నక్కితే మొబైల్ నెట్వర్క్ యాక్సెస్ అనేది అంటుంది. సో అక్కడైతే స్కిప్ చేసి మీకైతే మళ్ళీ మొబైల్ నెట్వర్క్ సరిగ్గా ఉంచుకొని మీకు ఇప్పుడైతే ఆన్ చేశాను. సో నాకైతే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను మొబైల్లో. సో మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది ప్రాసెస్ ఇప్పుడైతే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే దీన్ని ప్లేస్టోర్లోనే డౌన్లోడ్ చేసుకోండి. ఏపీకే గట్ట అయితే ఇన్స్టాల్ చేయొద్దు. ఏపీకే గట్ట అనేది ఏపీకేలో ఇదేంటంటే పెయిడ్ వెర్షన్ కూడా ఉంటుంది దీంట్లో. అందుకు ఏపీకేస్ ఇన్స్టాల్ చేసుకోవద్దు. నేను ఒకసారి చెక్ చేసి ఏపీకేస్ బాగుంటాయి లేదు చూసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా K2R యాప్ ఏపీకే అనేది. బట్ ఇప్పుడైతే ప్లేస్టోర్ నుండే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటాయి. మనకైతే యాక్టివేట్ చేయడానికి టోటల్ మనకైతే ఒక 7 స్టెప్స్ అయితే ఉంటాయి. మీకైతే ఇప్పుడే చెప్పేస్తాను. 7 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 7 స్టెప్స్ అనేవి ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది చెప్తా. సో ఇక్కడ చూసారు కదా ట్యాప్ టు యాక్టివేట్ K2R అనేది ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయాలి మనం. క్లిక్ చేస్తే మనకు ఒక 7 స్టెప్స్ చూపెడితే మొత్తం అంత ప్రాసెస్ అంతా అదే చూపించేస్తుంది. సమ్ మెంబర్స్కి అయితే అర్థం కాదు కదా ఏం చేయాలనేది. అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మీరైతే కింద కామెంట్ చేయండి. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా నేను ఆల్రెడీ చాలా మెంబర్స్కి నా ఫస్ట్ ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. సో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఛానల్ని. సో దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసారా మొత్తం ఒక 7 స్టెప్స్ ఉన్నాయి. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి డెవలపర్ ఆప్షన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇది ప్రతి మొబైల్లో కూడా ఉంటుందన్న. మీరైతే టెన్షన్ పడద్దు. డెవలపర్ ఆప్షన్స్ అనేవి రియల్మీ, ఓప్పో, రెడ్మీ, నాదైతే రెడ్మీ ఇది. రెడ్మీ పోకో ఒకటి మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి. ఐక్యూ అన్నిటిలోనే ఉంటాయి. సో దానికోసం మీరు ఏం చేయాలి, అబౌట్ ఫోన్లోకి వెళ్ళి వెర్షన్ మీద డబల్ ట్యాప్ చేయాలి. ఒక 5 to 6 ట్యాప్స్, డబల్ ట్యాప్ కాదు 5 to 6 టైమ్స్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే యువర్ డెవలపర్ అని అయితే కింద నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరైతే బ్యాక్ వచ్చేయండి. థర్డ్ స్టెప్ నెక్స్ట్ వచ్చేసరికి 4th, 5, 6 ఇవన్నీ ఒకేసారి అయితే నేనైతే కంప్లీట్ చేస్తాను. మీరు చూడండి పూర్తిగా. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అన్న. మీరైతే టెన్షన్ పడక్కర్లేదు. ఇవన్నీ ఏదైనా ఇబ్బంది ఉంటుంది అని అయితే మీరైతే అనుకోక్కర్లేదు. ఇది సేమ్ జీజీ మౌస్ లాగేలే. సో దీంట్లో ఏంటంటే ఒక 2 స్టెప్స్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. సో చూసారు కదా డెవలపర్ ఆప్షన్స్ అయితే యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మనం అలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూసారా USB డీబగ్గింగ్ ఈ ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వైర్లెస్ డీబగ్గింగ్ దీనికే వైఫై ఉండాలి. నెక్స్ట్ USB డీబగ్గింగ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇది కూడా యాక్టివేట్ చేసుకోవాలి. ఇంకొంచెం పైకి వెళ్తే 4th స్టెప్ వచ్చేసరికి అలౌ స్క్రీన్ ఓవర్లే ఆన్ సెట్టింగ్స్ ఇది కూడా యాక్టివేట్ చేసుకోవాలి. ఈ 4 సెట్టింగ్స్ అనేది యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ USB డీబగ్గింగ్ అయితే యాక్టివేట్ చేసుకుందాం. యాక్టివేట్ చేసుకున్న ముందు మనకైతే ఒక చిన్న సెక్యూరిటీ వార్నింగ్ అయితే వస్తుంది. దాన్ని అయితే స్కిప్ చేయండి. ఒక 10 seconds అయితే అడుగుద్ది. అండ్ వైర్లెస్ డీబగ్గింగ్కి వైఫై అయితే పక్కా ఉండాలి. మీకు మళ్ళీ చెప్తున్నా.
లేటర్ దట్ మనకి ఒకసారి కనెక్ట్ అయిపోయిన తర్వాత లైక్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనకి వైఫై కనెక్షన్ అయితే అక్కర్లేదు. యాక్టివేట్ అయిపోయిన లోపు మనకైతే 10 సెకండ్స్ టైం ఓపి పడుతుంది. 10 సెకండ్స్ తర్వాత మనకైతే యాక్టివేట్ చేసుకోవచ్చా లేదని అడుగుద్ది. ఇదంతా మీకైతే సెక్యూరిటీ సెట్టింగ్స్ అంతే. ఫోన్కి ఎటువంటి లైక్ ఇప్పుడు యాప్ అనేది మన మొబైల్ కంట్రోల్ చేస్తుంది కదా, అందుకని చెప్పని అదైతే వార్నింగ్ అయితే చూపెడుతుంది అంతే. అండ్ యూఎస్బీ డిబగ్గింగ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ అప్పుడు కూడా మనకైతే ఇదే విధంగా కూడా వద్ది. వన్స్ ఇలాగ అడిగినప్పుడు మీరైతే ఏ వైఫై కనెక్ట్ చేసుకుంటారో అదే వైఫై చూపెడుతుంది. మీరు అక్కడైతే ఆ బాక్స్ మీద క్లిక్ చేయాలి, టిక్ మార్క్ రావాలి. వచ్చిన తర్వాత డిబగ్గింగ్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఫోర్త్ స్టెప్ చెప్పా కదా, సో థర్డ్ స్టెప్ ఇది యూఎస్బీ డిబగ్గింగ్. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ఎలో స్క్రీన్ ఓవర్లేయింగ్ ఆన్ సెట్టింగ్స్. ఇది కూడా ఈ 4 స్టెప్స్ అనేది మీరైతే యాక్టివేట్ చేసుకోవాలి. ఈ 4 స్టెప్స్ అనేది యాక్టివేట్ చేసుకుంటే మనకైతే అక్కడ ఉన్న 4 స్టెప్స్ అనేది కంట్రోల్ అయిపోతాయి, లైక్ కనెక్ట్ అయిపోతాయి, లైక్ ఓకే అయిపోతాయి. ఇంకా ఇది చెప్పాలంటే అవి ఆ 4 స్టెప్స్ స్కిప్ అయిపోతాయి, అవన్నీ యాక్టివేట్ అయిపోతాయి. లాస్ట్ స్టెప్ వచ్చేసరికి పేరింగ్ విత్ పేర్ కోడ్. సో ఇది స్టెప్ మెయిన్ది. దీనికే వైఫై అవసరం. మీకు వైఫై ఇది కనెక్ట్ అయిపోయిన తర్వాత మొబైల్ నెట్వర్క్ ద్వారా మీరైతే గేమ్ అయితే ఆడుకోవచ్చు. మీకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. జీజీ మౌస్ ప్రోలో కూడా సేమ్ అంతే. ఒకసారి యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరైతే డైరెక్ట్గా ఆన్ చేసుకోవచ్చు. సో దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా ఫ్లోటింగ్ విండోస్తో వస్తుంది. సో ఇది మనకి ఎటువంటి కావాలంటే అక్కడ మూవ్ అవుతుంది. మీరు వైఫైతో కనెక్ట్ అయిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ వైర్లెస్ డీబగ్గింగ్ ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం గుర్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా ఒక 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో పెయిర్ డివైస్ విత్ పేరింగ్ కోడ్ అనే ఆప్షన్ చూసారు కదా, 4th ఆప్షన్ వచ్చేసరికి ఈ 4th ఆప్షన్ పెయిర్ డివైస్ విత్ పేరింగ్ కోడ్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే కోడ్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ కనబడుతుంది కదా 976828. ఈ కోడ్ మీద అయితే క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేస్తే మనకైతే క్లిక్ చేయడం కాదు, చూడాలి మనం. ఆ కోడ్ని అయితే గుర్తుంచుకోవాలి. అండ్ ఈ కింద పోర్ట్ పిఓఆర్టీ కోడ్ని ఒక 5 డిజిట్స్ అయితే నెంబర్స్ ఉన్నాయి, 45331 అని. అదైతే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మనకైతే యాప్ అనేది తీసుకుంటుంది. బట్ ఈ 6 డిజిట్స్ ఉన్నాయి చూసారా, 976828, అదనేది మీరైతే ఎంటర్ పేర్ కోడ్ మీద క్లిక్ చేయాలి మనం. సో క్లిక్ చేసి ఆ కోడ్ని అయితే అక్కడైతే టైప్ చేయాలి మనం. సో చూడండి, నేను ఎక్కడైతే టైప్ చేస్తాను, సో టైప్ చేసి 976828 అనేది టైప్ చేసి అక్కడ పేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మనం. క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాప్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి మీరు ఇక్కడ చూసారా వైర్లెస్ డీబగ్గింగ్ కనెక్టెడ్ అని అయితే వచ్చింది చూసారా, సేమ్ అంతే. అది కనెక్టింగ్ అయితే మనకైతే యాప్ అయితే యాక్టివేట్ అయిపోద్ది. అంతే, చూసారు కదా, యాప్ అయితే యాక్టివేట్ అయిపోయింది. సమ్టైమ్స్ మొబైల్ లైక్ యాడ్స్ అయితే వస్తాయి, గేమ్లో ఆడినప్పుడు కూడా సమ్టైమ్స్ వస్తాయి. బట్ మీరైతే దాన్ని యాడ్ కార్డ్ ఉంటుంది ఆప్షన్ మన మొబైల్ సెట్టింగ్స్లోనే, దాన్ని యాక్టివేట్ చేసుకుంటుంటే మనకైతే ఎటువంటి యాడ్స్ అయితే రావు యాప్స్లోని గట్రా. సో మీకు ఒకవేళ మొబైల్లో లైక్ చెప్తున్నా కదా, లైక్ మొబైల్లోని గట్రా ఏం తెలియకపోతే నన్ను అడగండి. సో నేను ఇప్పుడు కంట్రోల్స్ లైక్ ఏ వస్తువులు కావాలి మనం లైక్ ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకోవడానికి కీబోర్డ్ అండ్ మౌస్తో కావాలని చెప్తా. సో ఇది నా ఓటీజీ కేబుల్, 50 రూపీస్ ఎంత పడ్డది. నెక్స్ట్ వచ్చేసరికి యూఎస్బీ హబ్, ఇది వచ్చేసరికి అరౌండ్ 160 170 పడ్డది. ఇది నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరైతే ఆన్లైన్లోనే తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ నాకు మీ దగ్గరలో ఉన్న సరౌండింగ్స్లో ఉన్న కంప్యూటర్ స్టోర్స్ ఉంటాయి చూసారా, దాని దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇది 1 హ్యాండ్ కీబోర్డ్, ఇది నాకు అరౌండ్ 700 అంత పడ్డది అమెజాన్లో. ఒక 1 ఇయర్ అయితే అయ్యింది బుక్ చేసుకొని, ఇప్పటి వరకు బాగానే ఉంది, నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా మౌస్ వచ్చేసరికి నాకు అరౌండ్ 300 అంత పడ్డది. సో చూపిస్తా. సో ఇదే నా మౌస్. ఇది నాకు ఏదో కంపెనీ బూమర్ అంట సంథింగ్, ఈ కంపెనీ మౌస్ అయితే తీసుకున్నా అప్పుడు. ఇది కూడా 1 ఇయర్, 2 కీబోర్డ్ అండ్ మౌస్ 2 ఒకేసారి తీసుకున్నా. నాకు అరౌండ్ 1K పడ్డది. మీరైతే ఫుల్ సెటప్ 500లో అయితే సెట్ చేసుకోవచ్చు. అది కూడా చెప్తున్నా కదా, నార్మల్ కీబోర్డ్ అండ్ మౌస్ అనే వీడియో అయితే ఉంటుంది. సో దాంట్లో అయితే ఉంటుంది పూర్తి వీడియో. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను దాంట్లో అయితే లైక్ ఆ వీడియోలో మీకైతే చెప్తా. సో అక్కడైతే స్కిప్ చేసుకోవడం చేయాలి, లైక్ అంటే ఆ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద అయితే డిస్క్రిప్షన్ లైక్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే చేస్తాను, లైక్ రిప్లై చేస్తాను. సో ఇవన్నీ కనెక్ట్ చేసుకోవాలి. మీకు కనెక్ట్ చేసుకోవడం తెలుసే కదా, అంతేం చెప్పట్లే. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇదైతే కనెక్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈ యూఎస్బీ హబ్ ఉంది కదా, సో ఓటీజీకి కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత మీరైతే మొబైల్ అయితే కనెక్షన్ ఇచ్చుకోవాలి. సో ఇవన్నీ సెటప్ అనేది క్లీన్గా ఉంచుకోండి, మీరైతే ముందే చెప్తాను. ఎందుకంటే గేమ్ ఆడినప్పుడు సమ్టైమ్స్ ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బంది వల్ల ఏంటంటే మౌస్ కంట్రోల్ చేసినప్పుడు గట్టా వైర్ కనెక్షన్ అనేది ఇబ్బంది పడుతుంది అంతే, ఇంకేంటో కాదు. అందుకే నీట్గా ఉంచుకోండి సెటప్. లైక్ మీ ముందు అంటే ఈ వైర్స్ అన్నీ ఒక దగ్గరగా పెట్టుకొని మనకి తగిలే విధంగా లేకుండా ఉంచుకోండి, మీకైతే ఫ్రీగా గేమ్ ప్లే అయితే అవుద్ది. సో ఇప్పుడైతే మనం చూసారు కదా, ఇది ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఒకవేళ గేమ్స్ మ్యాపింగ్ యాప్స్ అని చూసారా, ఒకవేళ గేమ్ దీంట్లో ఒకవేళ యాడ్ అవ్వకపోతే ఆ మ్యాపింగ్ యాప్స్ పక్కన ఉన్న ప్లస్ మీద కొట్టాలి. మీకు ఆల్రెడీ చెప్తా, వెయిట్ చేయండి. సో ఒకవేళ ఏదైనా యాప్ యాడ్ అవ్వకపోతే, సో ఇప్పుడు చూసారు కదా
ఓటీజీ కనెక్షన్ ఇచ్చిన తర్వాత 3 డివైస్ సెట్టింగ్స్ 3 ఎనేబుల్డ్ అని అయితే ఉంది. ఒకవేళ గేమ్ గట్టి యాక్టివేట్ అయితే లైక్ దీంట్లో యాడ్ అవ్వకపోతే మ్యాపింగ్ యాప్స్ మీద పక్కన ఉన్న ప్లస్ మీద కొట్టి అలా యాప్స్ ఓపెన్ అవుతాయి. దాని మీద క్లిక్ చేస్తే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని చూసారా, దాని మీద క్లిక్ చేసా. సో టిక్ మార్క్ అయితే పడ్డది. సో మనకి గేమ్ అయితే యాడ్ అయిపోయింది యాప్లో, K2ER యాప్లో. యాడ్ అయిపోయిన తర్వాత దీన్ని అయితే స్టార్ట్ చేసుకోవడమే. మీరైతే ఇంకే ప్రాసెస్ అయితే మనకు ఉండదు. స్టార్ట్ చేసే ముందు అయితే మనకైతే అంటే యాడ్స్ అయితే ప్లే అవుతాయి. మీరైతే ఇబ్బంది పడాల్సిందే వీటికి. ఒకవేళ వద్దు అనుకుంటే యాడ్ గార్డ్ అనేది మన మొబైల్లో ఫిక్స్ చేసుకోవాలి. లైక్ ఇదంతా నేను సెట్ చేసుకొని మీకైతే వచ్చేస్తా వెంటనే. ఇది సెటప్ అనేది చాలా ఈజీ అన్న. మీరైతే పెద్ద పెద్ద ప్రాసెస్ ఉండదేమో, లైక్ కీబోర్డ్ అండ్ మౌస్తో ఆడితే మనకైతే ఇబ్బంది వస్తుందేమో అని కూడా అనుకోవచ్చు. చెప్తున్నా కదా, నేనైతే 2 months నుండి అయితే జీజీ మౌస్ ప్రోతో ఆడా. నాకు ఎటువంటి నా ఓన్ ఐడితో నేనైతే ఆడా ఇప్పటి వరకు. నాకు ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు. ఇక్కడ చూసారు కదా కంట్రోల్ లైక్ వైర్ సెట్టింగ్స్ అంతా కొంచెం సెట్టింగ్గా నీట్గా పెట్టుకున్నాం మౌస్ వైపు అనకుండా. సో ఇప్పుడు గేమ్ అయితే ఓపెన్ చేద్దాం. గేమ్ ఓపెన్ చేస్తే ఇది ఈ విధంగా అయితే కంట్రోల్స్ అయితే స్క్రీన్ మీద కనబడతాయి. మీరు హైడ్ కావాలంటే హైడ్ చేసుకోవచ్చు. సెన్సిటివిటీ ఎప్పుడు గేమ్ సెన్సిటివిటీ 0లో ఉంచుకోండి. మీరు ఒకవేళ కావాలంటే యాప్లో పెంచుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమ్ హెచ్డీలోకి వెళ్దాం. వెళ్తే ఇవన్నీ కంట్రోల్స్ నేను కొంచెం హైడ్లో పెట్టుకున్నా. ఇప్పుడు మనం కంట్రోల్స్ కావాలి అనుకుంటే ఈ పైన కనబడుతుంది చూసారా, K2ER అనే లోగో, దీని మీద అయితే క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కంట్రోల్స్ ప్రీ అప్లై అయితే ఉంటాయి. మనం కొన్ని ఫిక్స్ చేసుకోవాలి. మీకు ఫిక్స్ చేసుకోవడం కూడా చెప్తా. సో చాలా ఈజీ ప్రాసెస్ అనేది. మీకు ఇక్కడ చూడండి, మీరైతే ఇవి డిలీట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పెట్టడానికి. కొన్ని ನೀವು పెట్టుకొని మీకైతే మళ్ళీ చెప్తా. సో ఏం చేయాలి ఎలాగా అనేది. ఇది వచ్చేసరికి ఇవన్నీ జాయ్స్టిక్ మూమెంట్స్, ఫైర్ బటన్ ఇవన్నీ నాకు ప్రీ అప్లై ఉన్నాయి. మీకు చూపించడానికి డిలీట్ చేస్తాను అంతే, ఇంకేంటో కాదు. మీరు డిలీట్ చేసుకొని మీకైతే కొన్ని ప్రీ అప్లై ఉంటాయి, బట్ మీరైతే కొన్ని ఫిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే కొన్ని డిలీట్ చేసుకున్నా, అవసరమైనవన్నీ డిలీట్ చేసుకొని మీకు మళ్ళీ అప్లై చేయడం ఎలాగని చూపెడతా. సో ఈ యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయక్కర్లేదు. సో మీకు ఇక్కడ చెప్తున్నా కదా, మౌస్ ద్వారా అంతా చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నా ట్యాబ్ రన్నింగ్ బటన్ ఉంది, మీకు కనబడుతుందో లేదో స్క్రీన్ మీద. సో ఇది ఈ మౌస్ వచ్చిన దగ్గర నా రన్నింగ్ బటన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు రన్నింగ్కి నేనైతే ట్యాబ్ ఇచ్చుకుంటున్నా. మీరైతే ఏ బటన్ కావాలంటే ఆ బటన్ ఇచ్చుకోండి. నేనైతే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చింది చూసారా, ఓకే కొట్టేస్తే ట్యాబ్ బటన్ అనేది మనకైతే యాక్టివేట్ అయిపోద్ది. నెక్స్ట్ మీరు ఇక్కడ కింద మీకు కనబడుతుందో లేదో, సో బట్ ఏంటంటే ఇక్కడ ప్లస్ సింబల్ అని చూసారా, ఈ కింద ఏవైనా కంట్రోల్స్, ఎక్స్ట్రా కంట్రోల్స్, ఒకవేళ మనకి జాయ్స్టిక్ మూమెంట్ మెయిన్ వచ్చేసరికి జాయ్స్టిక్ మూమెంట్, ఆ జాయ్స్టిక్ మూమెంట్ కావాలంటే D-pad WSD అనేది బటన్ చూసారా, దాని మీద క్లిక్ చేసి సేవ్ పెట్టేస్తే మనకైతే ఆన్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేస్తుంది. మీకు చూపిస్తా వెయిట్. సో ఇది నొక్కేసి ఇవ్వండి, ఇక్కడ మెయిన్ స్క్రీన్ మధ్యలో వచ్చింది చూసారా, ఇది తీసుకెళ్ళి జాయ్స్టిక్ ఎక్కడ ఉందో అక్కడ ప్లేస్ చేయండి అంతే. మీరైతే ఇబ్బంది పడక్కర్లేదు. సారీ ఇక్కడ వీడియో అనేది మీకు కనబడట్లేదు, ఎందుకంటే ఇక్కడ మరి నేను పెడుతున్నట్టు మీకు చూపించాలి కదా అందుకు. సో ఇది కూడా సేమ్ అంతే. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి పెన్సిల్ మీద క్లిక్ చేసి మీరు ఏ బటన్ కావాలంటే ఆ బటన్ చేంజ్ చేసుకోవచ్చు, అంతే ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఫైర్ బటన్ కూడా ఏం లేదు. ఫైర్ బటన్ మీదకి వెళ్ళి ఇందులో ఏదైనా పెట్టుకోవచ్చు, అంటే లైక్ ప్లస్ సింబల్ మీద నొక్కి. బట్ ఇవన్నీ ఈ ఎస్కేప్ అని చూసారా, అంటే స్క్రీన్ రొటేషన్ ఇవన్నీ ఇట్లా పెట్టుకోవడానికే. బట్ ఫైర్ బటన్ అయితే నార్మల్గానే దాని మీదకి వెళ్ళి క్లిక్ చేసి మీరు ఏ బటన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మౌస్ అక్కడ తీసుకెళ్ళి ఆ బటన్ నొక్కండి. నేను రైట్ బటన్ ఇవ్వాలనుకుంటున్నా ఫైరింగ్కి. సో ఫైరింగ్కి రైట్ బటన్ ఇస్తాను కాబట్టి క్లిక్ చేస్తా. సో మౌస్ తీసుకెళ్ళి దాని మీద పెట్టి క్లిక్ చేస్తే మనకైతే అవుతుంది చూడండి. సో ఓకే కొడతాం. సో ఓకే కొట్టిన తర్వాత మనం కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఈ ఎస్కేప్ అనేది ఏంటి అంటే మన స్క్రీన్ కంట్రోల్, మొత్తం స్క్రీన్ కంట్రోలే. ఇక్కడ చూడండి, నేను కొన్ని బటన్స్ అయితే యాడ్ చేస్తాను మీకైతే ఈజీగా ఉండాలని. సో ఇవన్నీ ఏంటి మీకు తెలిసే ఉంటుంది, లైక్ లూట్ కదా, లూట్ అక్కడ డిస్ప్లే అవుతుంది కదా మనకి. సో ఆ లూట్ బటన్స్ అనేవి నేనైతే F1 F2 F3 అని అయితే పెట్టుకుంటున్నా. మీకు నచ్చిన బటన్స్ అయితే పెట్టుకోవచ్చు. కింద పవర్స్ ఉంటాయి కదా, పవర్స్ కూడా మీరైతే బటన్ పెట్టుకోవచ్చు. వన్ హ్యాండ్ కీబోర్డ్ కన్నా ఫుల్ కీబోర్డ్ ఉంటుంది కదన్నా, ఫుల్ కీబోర్డ్ అయితే బెస్ట్. లైక్ 60% కీస్ ఉంటాయి చూసారా, అలాంటి కీస్ అయితే బెస్ట్. ఎందుకంటే దీంట్లో కొన్ని కీస్ పెట్టుకోవడం అవుతాయి, ఎందుకంటే మిగతా కీస్ మనకు అన్నిటికీ ఉండాలి కదా, అవసరమే కదా. సో అవన్నిటికంటే మనకి ఇబ్బందే, అందుకు కొన్ని కీస్ అవుతాయి ఫుల్ హ్యాండ్ అనేది. సో ఇక్కడ మీరు చూసారా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఎయిమింగ్ మోడ్ అనేది ఉంటుంది స్క్రోల్ చేసామంటే. సో అదేంటి అంటే ఈ ఎస్కేప్ మీద క్లిక్ చేద్దాం. సో ఇదేంటి సెన్సిటివిటీ, మౌస్ హైడ్ అనేది డిస్ప్లే అవ్వడానికి ఇదే. సో ఈ X and Y గురించి తర్వాత చెప్తా. సో ఈ పెన్సిల్ మీద క్లిక్ చేస్తే మీకు నచ్చిన బటన్ పెట్టుకోవచ్చు, లైక్ మౌస్ హైడ్ అవ్వడానికి, డిస్ప్లే అవ్వడానికి. నేనైతే చూడండి ఈ ప్లస్ మీద నొక్కి నేనైతే తిరిగి మళ్ళీ ఎస్కేపే కొడతా. లైక్ నేను ఎక్కువ ఎస్కేపే యూస్ చేస్తాను, అందుకోసం ఎస్కేప్ బటన్ పెట్టుకుంటా. సో జీజీ మౌస్ ప్రోలో కూడా ఎస్కేపే యూస్ చేసాను అందుకు.
ఈ ఎక్స్ అండ్ వై సెన్సిటివిటీస్ మనకైతే సెన్సిటివిటీస్ అన్న, వాటి గురించి నేను గేమ్లోకి వెళ్ళి లైక్ ట్రైనింగ్ సెక్షన్లోకి వెళ్ళి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవంతా ఈ రెండు మెయిన్ ఏంటి, ఎక్స్ వచ్చేసరికి లెఫ్ట్ అండ్ రైట్, వై వచ్చేసరికి అప్ అండ్ డౌన్. ఇవి మిగతా సెట్టింగ్స్ ఏం చేంజ్ చేసుకోవద్దు. సో ఇవన్నీ సేవ్ చేసుకున్నాం కదా, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసి మనమైతే సేవ్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ అయితే వచ్చేద్దాం. సో ఇదిగోండి ఇక్కడ కంట్రోల్స్ నుండి బ్యాక్ వచ్చిన తర్వాత ట్రైనింగ్లోకి వెళ్దాం. ట్రైనింగ్ మీరైతే గేమ్ నేర్చుకోవాలనుకుంటే మీరైతే ఎక్కువ ట్రైనింగ్ ఆడండి అన్న. ట్రైనింగ్ ఆడేసి లోను పైన క్లాస్ కూడా అయితే ఆడండి, మీకైతే ఈజీగా ఉంటుంది గేమ్ ప్లే అనేది. సో చూడండి ఇప్పుడైతే మనమైతే ట్రైనింగ్లోకి వెళ్ళాం. సో ట్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత K2AR యాప్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ మీద ఇలా ఈ విధంగా ఉంటుంది కదా, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ ఎస్కేప్ మీద క్లిక్ చేద్దాం. ఎస్కేప్ మీద చేస్తే ఎక్స్ అండ్ వై సెన్సిటివిటీస్ ఉన్నాయి కదా, చెప్పా కదా ఇందాక, రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేసరికి ఎక్స్, అప్ అండ్ డౌన్ వచ్చేసరికి వై. ఈ సెన్సిటివిటీస్ మీరు ఇదే విధంగా ఉంచుకోవచ్చు, ఆర్ఎల్స్ మార్చుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు మీరు. సో చూడండి చెప్తున్నాం కదా, ఎక్స్ వచ్చేసరికి లెఫ్ట్ అండ్ రైట్, వై వచ్చేసరికి అప్ అండ్ డౌన్. మీకు చూపించా కదా, కింద చూపెడుతున్నా. సో ఎందుకంటే అది వాయిస్ అయితే పోయింది, అందుకోసం మళ్ళీ మార్చా. అదే లైక్ వాయిస్ మళ్ళీ ఇచ్చారు ఈ వీడియోకి. ఆ వీడియోలో రికార్డ్ చేసినప్పుడు కింద వీడియో రికార్డింగ్ అయింది, వాయిస్ అయితే పోయింది, అందువల్ల మళ్ళీ రికార్డింగ్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు చూడండి, మీకైతే ఎస్కేప్ కొట్టానంటే మౌస్ హైడ్ అయిపోయి మౌస్ ద్వారా లైక్ నేను పట్టుకున్న మౌస్ ద్వారా స్క్రీన్ అయితే అటు ఇటు డిస్ప్లే చేస్తాను. మీకు ఇక జంప్ బటన్కి స్పేస్ అయితే ఇచ్చుకున్నా. లైక్ మీకు ఒకవేళ మౌస్ హైడ్ కాకుండా మౌస్ కావాలనుకుంటే ఎస్కేప్ మీద క్లిక్ చేస్తే మనకైతే మౌస్ అయితే వచ్చేస్తుంది. అంతే, ఇంకేంటో పెద్ద పెద్ద ప్రాసెస్ అయితే కాదు. నేను ఇందాక లెఫ్ట్ బటన్ ఇచ్చుకున్నాను కదా, సో ఫైరింగ్కి. సో ఆ బటన్ అయితే ఇక్కడ చూసారు, స్క్రోల్ చేస్తే అప్పటికి మనకైతే హెడ్ షాట్స్ అయితే పడతాయి. ఇదే విధంగా మీకు ఏ కంట్రోల్ కావాలంటే ఆ కంట్రోల్ అయితే మీరు అయితే పెట్టుకోవచ్చు అన్న. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మీకు ఒకవేళ సెన్సిటివిటీ కావాలన్నా సెన్సిటివిటీ K2AR యాప్లోనే లైక్ సెర్చ్ చేసుకోండి మీరు. ఇంకెందులోగా వెళ్ళి చేంజ్ చేసుకోకుండా లైక్ K2AR యాప్లోనే సెన్సిటివిటీ చేంజ్ చేసుకుంటే మనకైతే ఈజీగా ఉంటుంది. గేమ్ సెట్టింగ్స్ ఎప్పుడు 0లో ఉంచుకోండి. లైక్ గేమ్ సెన్సిటివిటీస్ ఎప్పుడు 0లో ఉంచుకోండి. సో సెన్సిటివిటీ గురించి మీకు ఏదైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఈ ఎస్కేప్ బటన్లో చూసారు కదా, ఈ ఎక్స్ అనేది రైట్ అండ్ లెఫ్ట్ అని చెప్పాను కదా. సో వై అనేది వచ్చేసరికి ఏంటి, అప్ అండ్ డౌన్. సో దీన్ని అయితే మీకు ఇంక్రీజ్ చేసి చూపిస్తా చూడండి. ఇదే ఫస్ట్ 1లో ఉంది కదా, మీరు ఎప్పుడు 1లోనే ఉంచుకోండి. బట్ నేను ఇప్పుడు 3కి పెడతా, దగ్గర 3కి ఎంత చూసారు కదా, 2.96. సో ఉంచిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసినా పర్లేదు, ఆర్ఎల్స్ ఇంటూ కొట్టినా పర్లేదు. సో ఇలా యాడ్స్ అయితే సమ్టైమ్స్ డిస్ప్లే అవుతాయి, మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది బ్యాక్కి. సో డిస్ప్లే అయిన తర్వాత చూడండి, ఇక్కడైతే మీకు చూపెడతా. సో బ్యాక్ అయితే వద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఎస్కేప్ అయితే క్లిక్ చేద్దాం. ఎస్కేప్ క్లిక్ చేసిన తర్వాత మౌస్ అనేది రైట్ అండ్ లెఫ్ట్ అయితే డిస్ప్లేకి మూవ్ చేస్తా చూడండి. సెన్సిటివిటీ చిన్నగా ఉంది, నేను మౌస్ మూవ్మెంట్ కూడా చూడండి అలాగా లెఫ్ట్ అండ్ రైట్ చిన్నగా వస్తుంది. బట్ వన్స్ ఎప్పుడైతే నేను పైకి కిందకి ఇచ్చానో చూడండి, చిన్న మూవ్మెంట్కే ఎంత పైకి వెళ్తుందో. ఇలాంటప్పుడు చూసారా, ఇదే ప్రాబ్లం అవుద్ది. అంటే మన మౌస్ కంట్రోల్స్ వచ్చినప్పటికీ సమ్టైమ్స్ ఒక్కొక్క మౌస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా, అందుకోసం ఈ విధంగా ఎక్స్ అండ్ వై సెన్సిటివిటీస్ అయితే ఉంటాయి. సో దీన్ని మీకు నచ్చిన విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎలా వెళ్ళాలి, ఎస్కేప్ మీద క్లిక్ చేసి మీరు ఎక్స్ సెన్సిటివిటీ అయితే ఎక్స్ సెన్సిటివిటీ, వై సెన్సిటివిటీ అయితే వై సెన్సిటివిటీ, అంటే అప్ కావాలంటే అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ అంతే. ఇవి చేంజ్ చేసుకుంటే మీకు సరిపోద్ది. ఆర్ఎల్స్ ఫుల్ సెన్సిటివిటీ అంటే రెండింటికి కంబైన్డ్ ఒకే సెన్సిటివిటీ ఉంటుంది కదా, సో ఆ సెన్సిటివిటీ కూడా మీరు అయితే తగ్గించుకోవచ్చు, ఆర్ఎల్స్ పెంచుకోవచ్చు. అది కూడా ఈజీ, ఏవో పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు. సో అది కూడా చెప్తా ఈ వీడియోలోనే. మీరైతే పెద్ద ఇది ఉంటుంది అది ఉంటుందేమో అనుకోవద్దు. సెట్టింగ్స్లోకి వెళ్ళి డైరెక్ట్ చేసుకోవాలి, అంటే గేమ్ సెట్టింగ్స్ కాదు, K2AR యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి మనం. మీకు ఒకవేళ కావాలి, ఒకవేళ ఆ సెన్సిటివిటీ కావాలి, మాకు ఫుల్ సెన్సిటివిటీ కావాలంటే K2AR యాప్లోకి వెళ్ళి ఈ సెట్టింగ్స్ మీద నొక్కితే ఇక్కడ చూసారా మౌస్ సెన్సిటివిటీ అది 2.10 ఉంది. అది పెంచుకుంటే ఫుల్ సెన్సిటివిటీ, అంటే ఏకంగా మౌస్ సెన్సిటివిటీ అనేది చేంజ్ అవుతుంది. ఆయిల్స్ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ చూపెడతాను. సో మీకు హైడ్ చేసి ఫుల్ సెన్సిటివిటీ, నేను చిన్న మూమెంట్కే ఫుల్ స్క్రీన్ మొత్తం ఎక్కువ రొటేట్ అవుతుంది చూసారా, ఇదే ఫుల్ సెన్సిటివిటీ. ఆర్ఎల్స్ నేను చెప్తున్నా కదా, మీరు ఎక్స్ అండ్ వై సెన్సిటివిటీస్ చేంజ్ చేసుకోండి ఫుల్ సెన్సిటివిటీ కానీ, ఎందుకంటే హెడ్ షాట్స్ అనేది మనకైతే ఈజీగా అండర్స్టాండ్ అవుద్ది. ఆర్ఎల్స్ ఫుల్ సెన్సిటివిటీ చేంజ్ చేసుకోవడమంటే సమ్టైమ్స్ అనేవి హెడ్సెట్స్ అనేవి కంట్రోల్ అవ్వవు, అందుకు ఎక్స్ అండ్ వై సెన్సిటివిటీస్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ కంట్రోల్స్ అన్నీ నాకు అయిపోయాయి, ఈ కంట్రోల్స్ అన్నీ నేను ఇచ్చుకున్నా. చెప్పాను కదా ఇందాక, ఇవన్నీ బటన్స్ అయితే నాకు ఫిక్స్ అయిపోయాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అండ్ ఈ కింద ఈ సైడ్స్ బటన్స్ 1, 2, 3 మిగిలిపోతాయి, ఎక్కువ ఉండవు, అవన్నీ ఇచ్చుకున్నా. సో బట్ నాకు కొన్నిట్లు ఇంకా చాలలేదు. అలా చాలకపోవడం వల్లే నాకైతే ఫుల్ హ్యాండ్ కీబోర్డ్ ఉండడం బెస్ట్. లైక్ ఫుల్ కీబోర్డ్ 60% కీబోర్డు, 70% కీబోర్డ్స్ అన్నీ ఉంటాయి. సో అవైతే యూస్ చేసుకోవడం బెస్ట్ నా ఒపీనియన్లో. ఈ వన్ హ్యాండ్ కీబోర్డ్ అనేది వేస్ట్ అన్న గేమ్ లైక్ ఇలాంటి వీటికి.
ఎక్కువ కంట్రోల్స్ ఫ్రీ ఫైర్లో మీకు ఆల్రెడీ తెలుసు, చాలా ఎక్కువ కంట్రోల్స్ అయితే ఉంటాయి. సో ఆ కంట్రోల్స్ అన్నిటికి మీకు ఫిక్స్ చేసుకోవడం ఇబ్బందే. అండ్ గేమ్ ప్లే మనకి నీట్గా రావాలి అనుకుంటే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. చెప్తున్నా కదా, ట్రైనింగ్ ఎక్కువ వాడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రైనింగ్ ఎక్కువ వాడుతూ క్లాస్కి వాడా, లేదంటే లోన్ ఇవైతే ఆడండి. ఎందుకంటే ఓన్లీ ట్రైనింగ్ ఆడితే మనకైతే రాదు కదా. సో ట్రైనింగ్తో పాటు మామూలు గేమ్స్ కూడా ఆడితే మనకైతే గేమ్ ప్లే అయితే వచ్చింది. ఆ తర్వాత మీరైతే ఆడొచ్చు. ఫస్ట్లో గేమ్ ప్లే కొంచెం దీనిలాగా ఉంటుంది. దీంట్లో ఇంకా మ్యాక్రో సెట్టింగ్స్ కూడా ఉంటాయి. మ్యాక్రో సెట్టింగ్స్ కూడా కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే. అంతవరకు అందరికీ బాయ్.